హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పేది అంటే మొదటిసారి తిరుమల వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అలాగే ఆల్రెడీ వెళ్ళి ప్రజెంట్ మళ్ళీ వెళ్దాం అనుకున్న వాళ్ళకు అక్కడ ఎస్ఎస్డి టోకెన్ల గురించి కానీ, దర్శనం టైమింగ్స్ కానీ, మెట్ల దారి గురించి కానీ చాలా చేంజెస్ అయ్యాయి. వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తా. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కళ్ళు తిరుమల వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటుంది, తిరుమల వెళ్తున్నాం కదా, మనకు టికెట్స్ ఎలా అని చెప్పేసి. మీరు కాలినడకన వెళ్ళినప్పటికి కూడా, బస్సులో వెళ్ళినప్పటికి కూడా ఎలా కొండపైకి వెళ్ళాలనుకున్నా అని 300 రూపాయల టికెట్ లేని వాళ్ళు మాత్రం ముందుగా ట్రైన్ దిగ్గగానే మనకు ఎగ్జాక్ట్లీ బయటనే విష్ణువాసం అని ఉంటుంది. ఆ విష్ణువాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ తీసుకోండి. ఒకవేళ అక్కడ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవడానికి క్రౌడ్ ఎక్కువ ఉందంటే అక్కడ నుంచి ఒక 800 మీటర్స్ శ్రీనివాసం అయితే ఉంటుంది. అక్కడైనా మీరు వెళ్ళి తీసుకోండి. కంపేర్ టు విష్ణువాసంతో పోలిస్తే మనకు శ్రీనివాసంలో రష్ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మెట్ల మార్గం వెళ్ళినప్పటికి కూడా తీసుకోండి, బై బస్ వెళ్ళినా అని అక్కడ ఎస్ఎస్డి టోకెన్ అయితే తీసుకోండి. ఈ ఎస్ఎస్డి టోకెన్లు డైలీ 30,000 అయితే ఇస్తారు. ఈ 30,000 అయిపోయిన తర్వాత మీకు టికెట్స్ అనేది నెక్స్ట్ డేనే ఉంటాయి. మళ్ళీ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలంటే కంపల్సరీగా ఎంతమంది అయితే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డు తోటి లైన్లో ఉండాలి. ఒక్కరే ఉండి తీసుకుంటా అంటే మాత్రం వాళ్ళు ఇవ్వరు. కంపల్సరీ ఆధార్ కార్డు మనం చూపిస్తే ఎన్రోల్ చేసుకొని ఒక ఫోటో తీసుకొని మనకైతే ఎస్ఎస్డి టైమ్ స్లాట్స్ టోకెన్ అయితే మనకి ఇస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ లోపు ఉన్న వాళ్ళు తిరుమల వాళ్ళ పేరెంట్స్ వెళ్ళాలనుకుంటే ఆ 1 ఇయర్ లోపు పిల్లలతోటి మీరు అక్కడ సుభదం దర్శనం అని ఉంటుంది. డైలీ 11 గంటలకు మేబీ 12 గంటలకు ఓపెన్ అవుతాయి అవి. అక్కడికి వెళ్తే వాళ్ళు సుభదం దర్శనం అని చెప్పేసి మీకు టికెట్ ఇస్తారు. అది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మళ్ళీ డైరెక్ట్ దర్శనం అయితే అయిపోతుంది. మీకు ఎలాంటి క్యూలో తిరగడాలు అలాంటిది ఏమి ఉండవు. చిన్నపిల్లలకు మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని అయితే వెళ్ళాలి అక్కడికి. ఇంకోటండి, మనకి టైమ్ స్లాట్ దర్శనం టోకెన్స్ అయితే శ్రీనివాసం అండ్ విష్ణువాసం భూదేవి కాంప్లెక్స్ అన్నాను కదా, డైలీ 30,000 అయితే ఇస్తున్నారు. అలాగే మెట్ల మార్గంలో పిరిమెట్లు 10,000, శ్రీవారి మెట్లు 5,000, టోటల్ ఇలా టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇవి కంప్లీట్ 30,000 ప్లస్ అక్కడ 5,000 అక్కడ 10,000 అయిపోయినాయి అనుకోండి, మీకు ఆ రోజు అయితే ఎలాంటి టికెట్స్ దొరకవు. మీరు నెక్స్ట్ డే కోసం వెయిట్ చేసి మళ్ళీ లైన్లో తీసుకోవాలి. ఇక అది కూడా కాకుంటే మాత్రం మీరు డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనం లైన్లో అయితే స్వామి దర్శనం అయితే తీసుకోండి. అంటే క్యూ లైన్ ఎక్కువ ఉంటుంది, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, అంతే తేడా. ఓకే, టికెట్స్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా. ఓకే, టికెట్లు తీసుకున్న తర్వాత కొండపైకి ఎలా వెళ్ళాలని అనుకుంటారు కదా. కొండపైకి వెళ్ళడానికి మనకు 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి బస్సులో వెళ్ళొచ్చు, 2 కాలినడకన వెళ్ళొచ్చు. బస్ మార్గం అయితే ఒకటే ఉంది. అలాగే మార్గం అంటే మళ్ళీ 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అలిపిరి మెట్టు, రెండోది శ్రీవారి మెట్టు. అలిపిరి మెట్టు వచ్చేసి మనకు తిరుపతి బస్ స్టాప్ నుంచి కేవలం 2.5-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు వచ్చేసి తిరుపతి బస్ స్టాప్ నుంచి మనకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే చెప్తా వినండి. అలిపిరి మెట్టు వచ్చేసి 3,500 స్టెప్స్, అలాగే 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. దీనికి గాను మనకు 4 నుంచి 5 గంటల టైం పడుతుంది ఎక్కడానికి. అలాగే శ్రీవారి మెట్టు వచ్చేసి 2,150 స్టెప్స్ అయితే ఉంటాయి. దీని డిస్టెన్స్ వచ్చేసి 2.2 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఎక్కడానికి 2.5 నుంచి 3 గంటల లోపు అయితే ఎక్కచ్చు. సో మీకు ఎలా వీలుంటే అలా వెళ్ళి మీరు కొండపైకి వెళ్ళండి. అలాగే బస్ మార్గం కూడా మనకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి అండ్ జీబులు ఉంటాయి. ఆర్టీసీ బస్సులు అయితేనేమో 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఏసీ బస్కి. నార్మల్ దానికైనేమో 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ 4 రకాల దర్శనాలు అయితే ఉన్నాయి. ఒకటి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్, తర్వాత కొండ కింద ఎస్ఎస్జి టోకెన్ తీసుకుంటారు కదా, ఎస్ఎస్జి టోకెన్ దర్శనం ఒకటి. అలాగే మెట్ల మార్గంలో వెళ్ళిన వాళ్ళకి దివ్య దర్శనం టికెట్లు ఇస్తారు, అదొక దర్శనం. అలాగే ఎలాంటి టికెట్ లేని వాళ్ళు దర్శనం చేసుకునేమో సర్వదర్శనం. మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఇందాక స్టెప్స్ వెళ్ళే వాళ్ళు కూడా మీరు కింద ఎస్ఎస్జి టోకెన్ తీసుకోమన్నారు, దారి మధ్యలో మనకు మెట్ల మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు కదా అని చెప్పేసి. అది క్లియర్గా చెప్తా వినండి. మామూలుగా అయితే దివ్య దర్శనం టోకెన్లు డైలీ 15,000 ఇస్తున్నారు. అది అలిపిరి మెట్టు నుంచి 10,000 టికెట్లు, అలాగే శ్రీవారి మెట్టు నుంచి 5,000 టికెట్లు అయితే ఇస్తున్నారు. నేను ఎందుకు మీరు ముందుగానే ఎస్ఎస్జి టోకెన్ తీసుకోమన్నాను అంటే, ట్రైన్ దిగ్గానే మీరు ఒకవేళ బై స్టెప్స్ వెళ్ళాలనుకుంటారనుకోండి, మీ ట్రైన్ లేట్ అయినప్పటికి కూడా, లేదా
మీరు మెట్ల మార్గం దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయినప్పటికీ అలిపిరి మెట్ల పైన మీకంటే 10,000 మంది ముందున్నారనుకోండి, అప్పటికి టికెట్స్ అయిపోతాయి, మీకు ఎలాంటి టికెట్ దొరకదు. శ్రీవారి మెట్టు కూడా సేమ్ మీకంటే 5,000 మంది ముందున్నారనుకోండి, మీకు అక్కడ కూడా ఎలాంటి దివ్య దర్శనం టోకెన్ దొరకదు. ఒకవేళ మీరు ఇక్కడ SSG టోకెన్ తీసుకొని ముందుగా ఉన్నట్టయితే మీరు సేమ్ ఏదైతే దివ్య దర్శనం లైన్ ఉంటుందో అదే లైన్లోకి ఇక్కడ SSG టోకెన్ తీసుకున్న వాళ్ళని పంపిస్తారు. సో ఈక్వల్ టు SSG టోకెన్ దివ్య దర్శనం సేమ్ అన్నట్టు. మీకు అక్కడ ఎలా దొరకకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ తీసుకొని అక్కడికి వెళ్ళినా కానీ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయనుకోండి, మీరు ఎలాంటి టికెట్ తీసుకొని అవసరం లేదు. సేమ్ ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది సేమ్. ఓకే, డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సో అందుకనే మిమ్మల్ని ముందే ఇక్కడ తీసుకొని వెళ్తే కొద్దిగా ఫ్రీగా వెళ్ళొచ్చు. లేదు అంటే టికెట్లు అయిపోతాయన్న ఆతృతతోటి స్టెప్స్ స్పీడ్ ఎక్కడం కానీ అలాంటి అలసిపోతాం కాబట్టి ముందే చెప్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొక డౌటు, చాలామంది స్టెప్స్ ఎక్కేటప్పుడు మేము చాలా లగేజ్ తెచ్చుకున్నాం, ఎలా ఇది మెట్ల మార్గంలో తీసుకెళ్ళాలని అనుకుంటారు మొదటిసారి వెళ్ళిన వాళ్ళు. అలా కాకుండా మెట్ల మార్గంలో అయితే ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో ప్రతి మెట్ల మార్గం దగ్గరలో లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మీరు బై స్టెప్స్ వెళ్ళే ముందే మీ లగేజ్ని అక్కడ కౌంటర్లో వేస్తే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. మీరు కొండపైకి వెళ్ళే లోపు ఎగ్జాక్ట్లీ మెట్ల మార్గం అయిపోగానే మళ్ళీ మీకు లగేజ్ రికవరీ కౌంటర్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే కింద స్లిప్ ఇస్తారో ఆ స్లిప్ అక్కడ చూపిస్తే మీ లగేజ్ మీకు ఇస్తారు. ఫ్రెండ్స్, కొండపైన వెళ్ళిన తర్వాత రూమ్ ఎలా తీసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు చెప్తా చూడండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా ఆఫ్లైన్లో రూమ్ కోసం చూస్తారు కదా, వాళ్ళైతే ముందుగా మీరు CRO ఆఫీస్కి వెళ్ళండి. మార్నింగ్ 5 గంటల నుంచే రూమ్లు ఇచ్చే కౌంటర్లు అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మాత్రం ఫ్యామిలీలో ఒక్కరే ఆధార్ కార్డు తీసుకొని లైన్లో వెళ్తే సరిపోతుంది, మొత్తం అందరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే రూమ్స్ బ్యాచులర్స్కి అండ్ సింగిల్గా వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఒక చిన్న అబద్ధం ఆడితే తీసుకోవచ్చు, మేము ఫ్యామిలీతో వచ్చాం బయట ఉన్నారంటే అలా తీసుకోవచ్చు. బట్ ఒక్కళ్ళు ఉన్నప్పుడు మాత్రం అసలు రూమ్ తీసుకోకండి, ఎందుకంటే వేరే వాళ్ళు ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు మ్యాక్స్ నేను ఒకవేళ రూమ్ లేని వాళ్ళ కోసం కూడా ఏందని ముందు ఇదే వీడియోలో చెప్తా చూడండి. రూమ్ కోసం లైన్లో ఉంటారు కదా, అక్కడ కౌంటర్ దగ్గర 3 రకాల టికెట్లు అయితే ఇస్తారు. ఒకటి 1000 రూపీస్ రూమ్స్ ఉంటాయి, ఇంకోటి 100 రూపీస్ అండ్ 50 రూపీస్. 1000 రూపీస్ అయితే ఆన్ ది స్పాట్లో వస్తాయి మనకి. అదే 100 రూపీస్ అండ్ 50 రూపీస్ దానికి మాత్రం ఒక 1 అవర్ అలా లేట్ అవుతుంది, డిపెండ్ ఆన్ క్రౌడ్. మీరు మాత్రం లైన్లో ఉంటే మీ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ మస్ట్. ఎందుకంటే మనము అక్కడ ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనకు ఏ కాటేజ్లో రూమ్ వచ్చిందని చెప్పేసి ఫోన్కే మెసేజ్ OTP వస్తుంది. సో కంపల్సరీ మొబైల్ అయితే దగ్గర పెట్టుకోండి. మీరు కౌంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి డిస్ప్లేలు ఉంటాయి, మీకు స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ పైన ఉన్న సీరియల్ నెంబరు ఇక్కడ డిస్ప్లేలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు స్లిప్లో ఉన్న నంబరు ఈ కౌంటర్లో వచ్చిందనుకోండి, అప్పుడైతే మనకు రూము ఆ టైంలో మనకు రూమ్ అయితే వస్తుంది, మనకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మనకి ఇచ్చిన స్లిప్లో నెంబరు కౌంటర్లో దాటిపోయి ఉంటే మాత్రం మీకు ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది కదా, ఇలాంటి స్క్రీన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన స్లిప్లోని నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే మీకు అందులో చూపిస్తుంది ఏ కాటేజ్లో మీకు రూమ్ వచ్చిందని. అది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి రూమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎలాంటి రూమ్ తీసుకున్నప్పుడు కూడా 50 and 100 500 రూపీస్ డిపాజిట్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ డిపాజిట్ అయితే రిటర్న్ చేస్తారు. రూమ్ కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎన్ని గంటలు అయితే అంటే ఎన్ని డేస్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి. నార్మల్గా ఫస్ట్ మనకు 24 hours అయితే ఇస్తారు. ఇంకా మీకు దర్శనం లేట్ అయింది లేదా కొండ మీద తిరగాలని ఏదన్నా ఉంటే మాత్రం ఇంకో 24 hours అంటే మొత్తం 48 hours మాత్రం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అంతకు మించి అయితే చేయరు. ఇప్పుడు బ్యాచులర్స్ అండ్ రూమ్ దొరకని వాళ్ళు ఏం చేయాలో చెప్తున్నా. రూమ్ దొరకలేదు మనకు అనుకుంటే మాత్రం తిరుమల కొండపైన చాలా డార్మెటరీస్ ఉన్నాయి. ఆ డార్మెటరీలో మనం లగేజ్ పెట్టేసుకోవచ్చు అండ్ వాళ్ళకు చాప చెద్దరు కానీ ఇస్తారు, స్నానాలు చేయొచ్చు, వేడి నీళ్ళు, ప్రతిదీ రూమ్లో ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటాయి. బట్ మనకు ఒక రూమ్ ఒకటే ఉండదు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇక్కడ ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోరు. ఇది ఎలా అంటే ఇలాంటి డార్మెటరీలు కొండపైన చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా ఫేవరెట్ మాధవ నిలయం. ఈ 10 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా సరే మాధవ నిలయంలోనే ఉంటా. ఒకవేళ రూమ్ దొరకకపోతే ఇక్కడ జస్ట్ మన ఆధార్ కార్డ్ ఇచ్చి వాళ్ళకు అక్కడ ఎన్రోల్ చేసుకుంటే మనకు లాకర్ అయితే ఇస్తారు. అందులో ఇలా లగేజ్ పెట్టేసుకొని మనమైతే దర్శనాలకైతే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ తలనీలాలు ఎక్కడ ఇవ్వాలని అనుకుంటారు కదా, మీరే ఏదైతే రూమ్ తీసుకున్నారో దాని సమీపంలోనే మనకు తలనీలాలు ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాధవ నిలయం అన్నాను కదా, మాధవ నిలయం కింద బిల్డింగ్లోనే మనకు తలనీలాలు కూడా స్వామివారికి ఇవ్వచ్చు.
చేయొచ్చు. మీరు స్నానాలు చేసి రూమ్లో ఫ్రెష్ అప్ అయి అంతా అయిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు కదా, ముందుగా ఇక్కడ ఒక శాసనం అయితే ఉంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఈ వరాహస్వామి టెంపుల్ అయితే మనకు స్వామివారి మాడవీధుల్లో స్వామివారి పుష్కరిణి పక్కనే మనకు వరాహస్వామి అయితే ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్లోనే మనకు శ్రీ మాతృశ్రీ తడిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అయితే ఉంటుంది. స్వామివారి ప్రసాదం అక్కడికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మీరు దర్శనంకి అయితే వెళ్ళిపోండి. అది నా సజెషన్. చాలామంది అనుకుంటారు దర్శనానికి ముందు తినడం ఏంటి అని చెప్పేసి, అలా అనుకోకండి. మీరు ఫస్ట్ స్వామి ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళండి. ఎందుకంటే కొద్దిగా ఓపికగా కూడా ఉంటుంది. మీ క్యూ లైన్లో లేట్ అయినప్పటికి కూడా అక్కడ కూడా ఫుడ్ పెడతారు. కానీ ఇక్కడ తినడం అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. కంపల్సరీ మిస్ కాకండి. మీరు ఆఫ్టర్ దర్శనం తర్వాత కూడా మళ్ళీ వచ్చి తినండి. దీని టైమింగ్ నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తా. చాలామందికి ఇంకో డౌట్ అయితే ఉంటుంది, మొబైల్స్ తీసుకెళ్ళొచ్చా లైన్లోకి అని చెప్పేసి దర్శనానికి. లేదండి, మీరు క్యూ లైన్లో సగం దూరం వెళ్ళేంత వరకు అయితే సెక్యూరిటీ చెక్ వరకు అయితే మీరు మొబైల్ కానీ మీ దగ్గర ఉన్న లగేజ్ కానీ అలో చేస్తారు. ఆ తర్వాత మనకు లోపలనే లగేజ్ కౌంటర్స్ అండ్ మొబైల్ కౌంటర్స్ ఉంటాయి. ఈవెన్ స్మార్ట్ వాచ్ కూడా పెట్టుకొనివ్వరు. సో మీరు అక్కడ డిపాజిట్ చేసి మీరే దర్శనానికి వెళ్ళిపోండి. మీరు డిపాజిట్ చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. ఆఫ్టర్ దర్శనం మీరు ఆ స్లిప్ తీసుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన వెళ్తే ఎవరైనా చెప్తారు మొబైల్ అండ్ లగేజ్ కౌంటర్ అంటే మీకు అర్థమైపోతుంది. అక్కడికి వెళ్ళి ఈ స్లిప్ చూపించి మళ్ళీ మీరు మీ లగేజ్ కానీ ఫోన్ కానీ రికవర్ చేసుకో. ఎలాంటి దర్శనం లేని వాళ్ళకు కూడా మధ్యలో ఒక టికెట్ అయితే ఇస్తారు, దర్శనం టికెట్. ఈ దర్శనం టికెట్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక లడ్డు అయితే ఇస్తారు. ఆ లడ్డు గురించి మీకు ఎంతమంది దర్శనం చేసుకుంటారు అన్న కౌంట్ కోసం ప్లస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చే లడ్డు కోసం మీకైతే ఒక టోకెన్ ఇస్తారు సర్వదర్శనం వాళ్ళకి. దర్శనం అయ్యి బయటకు వచ్చేటప్పుడు శ్రీవారి ప్రసాదం ఒక చిన్న లడ్డు అయితే మనకి ఇస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి పెద్ద లడ్డు మనం కొనుక్కుంటాం కదా, అలాంటి లడ్డు అయితే ఒకటి ఫ్రీగా ఇస్తారు. ప్రతి ఒక్కరు దర్శనం అవ్వగానే ఆ టికెట్ వెళ్ళి మనకు లడ్డు కౌంటర్లో ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లడ్డు అయితే ఇస్తారు. మళ్ళీ ఈ ప్రజెంట్ మొన్నటి వరకు అయితే అన్లిమిటెడ్ లడ్డులు ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలకు ఒక లడ్డు. అలాగా అభిషేకం లడ్డు ఏమో 200 రూపీస్. ఇప్పుడు అలా కాకుండా ఒక్కరికి 4 మాత్రం లడ్డులు ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక డౌట్ రావచ్చు, మాకు చాలా లడ్డూలు కావాలి 4 కేసులు ఇస్తున్నారని. మీరు ఒక కౌంటర్లో 4 తీసుకోండి, పక్క కౌంటర్లో ఇంకో 4 తీసుకోండి. అట్లా మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని కౌంటర్లలో 4 తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఒకేసారి కావాలంటే మీ ఫ్యామిలీలో ఉన్న వారందరూ లైన్లో ఉండండి, ప్రతి ఒక్కరికి 4 లడ్డులు అయితే ఇస్తారు. ఇలా దర్శనం అయినాక టైం ఉందనుకోండి, మీకు 11 లోపు అయితే మళ్ళీ స్వామి అన్నప్రసాద కేంద్రము ఓపెన్లో ఉంటుంది 11 వరకు. అక్కడికి వెళ్ళి మీరు మీ గెస్ట్ హౌస్లకు కానీ రూమ్స్కి డార్మెట్లకు కానీ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇది ఇక్కడి వరకు స్వామి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కొండపైన చాలా ప్లేసెస్ ఉంటాయి. శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, శిలాతోరణం, పాతాళగంగ, జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, పాప వినాశనం, వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ కొండపైన ఇవి చూడాల్సిన మంచి ప్రదేశాలు. వీటిని చూడాలనుకుంటే మీరు ఏదైతే రూమ్లు కానీ డార్మెటరీలు తీసుకుంటారో దాని బయటకు రాగానే జీబులు చాలా ఉంటాయి. ఒక పర్సన్కి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఈ 7 ప్లేస్లని వాళ్ళు తిప్పుకొని వస్తారు. దానికి గాను వాళ్ళు 150 రూపాయలు తీసుకుంటారు. మళ్ళీ ఏంటంటే మీరు అక్కడ దిగిన తర్వాత జస్ట్ అడావిడి అయిపోతుంది ఒకవేళ జీబు తీసుకుంటే. అలా కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. కొండపైన మనకు సిటీలో కదా ఏ పాస్ ఉంటాయి కదా, అట్లా కొండపైన కూడా ఉంటుంది ఆర్టీసీ వాళ్ళ పాస్. 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఏవైతే నేను ఇప్పుడు 7 ప్లేసులు చెప్పానో ఈ 7 ప్లేసులకి బస్ అయితే వెళ్తుంది. మీరు టైం తీసుకొని ఏ బస్ అయినా ఎక్కి ఏ బస్ అయినా దిగవచ్చు, ఎన్ని బస్సులు అయినా చేంజ్ చేయొచ్చు. ఒక టికెట్ తీసుకొని మీరు ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీవారి పాదాలకు ఒక బస్సులో వెళ్ళారు, అక్కడ గంట అని ఎంత అని మీరు దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో బస్సులో కూడా వేరే బస్సులో కూడా ఎక్కి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళచ్చు. ఇలా అయితే మనము ఈజీగా అంటే మనకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని దర్శనాలు అయితే చేసుకోవచ్చు ఆర్టీసీ బస్సులో వెళ్తే మాత్రం. అలాగా మళ్ళీ 30 రూపాయలు కంపేర్ టు జీప్ తోటి మనకు ఛార్జెస్ కూడా చాలా తక్కువే. ఇలా మీ డేటు కూడా కంప్లీట్ చేసుకొని కొండ దిగి రిటర్న్ అయితే వెళ్ళండి. కొండ కింద కూడా తిరగాల్సినవి కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్, అలాగే అమ్మవారి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, అలాగే గోవిందరాజ స్వామి టెంపుల్. ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీకు టైం ఉంటే ఇవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ మీ హోమ్ టౌన్ వెళ్ళిపోండి. మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. ఏదన్నా మీకు అవసరం ఉన్న పాయింట్స్ మిస్ అయిపోయి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు చెప్తా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తిరుపతి వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.